22వ వచనం మనం చూద్దాం. చదవగలవారు కొంచెం దగ్గరగా చదవచ్చు. నీవు నీ యవనేచ్ఛలము నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి, ఇక్కడ అపొస్తలుడైన పౌలు తిమోతికి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇప్పటి వరకు నువ్వు యవన కాలంలో ఉన్నావు, దేవుని గురించి నీకు తెలియదేమో కానీ ఇప్పుడు యవన కాలంలో అడుగు పెట్టావు. బాల్యదినం మొదలుకొని యవన కాలంలో నువ్వు అడుగు పెట్టావు కాబట్టి యవన కాలం అంతా నువ్వు ఎట్లా ఉండాలంటే జ్ఞాపకం చేసుకోమని చెప్తూ యవనేచ్ఛల నుండి పారిపోము అంటే, ప్రతి ఒక్క బిడ్డ చూడండి, ఎక్కువ శాతం ఇప్పుడు జనరేషన్ అంతా ఎక్కువ ఫోన్లు, యూట్యూబ్లు లేదా సెల్ ఫోన్ సంబంధించినవి కానీ టీవీకి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. అయితే యవన కాలంలో నిలబెట్టేది ఫోనే, పడగొట్టేది కూడా ఫోనే. దానికన్నా ప్రాధాన్యమైనది ఏంటంటే బైబిల్ వాక్యము, ప్రార్థన, ఆరాధన, దేవునితో సహవాసము, దైవజనులతో అన్యోన్య సహవాసం. ఇవి కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం, పడిపోవడం జరగదు, నిలబడడం అలవాటు అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఉదయం లేగానే పిల్లలకి క్రమం నేర్పుకుంటూ, బిడ్డలు కూడా వారి మాట అడుగు జాడల్లో నువ్వు చెప్పడం నాకేంటి అన్నది కాదు కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగితే వారి జీవితం దేవుడిచ్చి ఆశీర్వాదాలంట, ఐశ్వర్యం ఇస్తుందంట. అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, యవన కాలమును బట్టి పాపమనే యూబులో గాని, పాపపు ఆలోచనలు గాని, పాపపు తలంపులు గాని ఏవేవి దరికి రాకుండా ఉండాలంటే ఈ రోజు నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ యవనేచ్ఛను బట్టి ప్రతి విషయములోను ప్రార్థన అనుభవం. చూడండి, మంచి దైవజనులతో సహవాసం చేస్తూ, దేవుని యందు సహవాసం చేస్తూ, మాదిరిలో బ్రతుకుతూ, క్రమమైన పద్ధతులను జీవిస్తూ, ఉదయము సాయంకాలం ముమ్మారు ప్రార్థిస్తూ, స్కూల్కు వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా క్రమం పద్ధతిలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడంట ఇది ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడతాది అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు తన జీవిత అనుభవం గురించి తిమోతికి కొన్ని లేఖనాలు చెప్తా కొన్ని క్రమ పద్ధతులు నేర్పుతా ఉన్నారు. మరి ఇటు క్రమ పద్ధతులు తల్లిదండ్రులు మీరు కూడా ఉదయాన్నే లేచినప్పుడు బిడ్డకి బైబిల్ చదవాలని కానీ, పడుకున్నప్పుడు ప్రార్థన చేయించాలని ఆలోచన మీకు రావాలి, ప్లస్ బిడ్డ కూడా నేర్చుకోవాలి. కాబట్టి ఈ రీతిగా బ్రతుకున్నప్పుడు బాల్య దినంలో మరి దేవుడు ఇంత వయసు వరకు దేవుడు కాపాడాడు. ఈ యవ్వన కాలం తను అడుగు పెట్టింది కాబట్టి తను బ్రతుకు దినాలన్నీ కూడా నెక్స్ట్ ఇంకోటి ఉంది. బాల్య దినం, యవ్వన కాలం, వృద్ధాప్యం. అంటే వృద్ధాప్యంలో కూడా దేవుని వాగ్దానం ఉంది. వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా చిగురు వేస్తారంట. ఏమేస్తారో చిగురు అంటే ముసలితనం అయిపోయినప్పుడు కూడా మనం దేవుని యందు కలిగి ఉంటే చిగురు వేస్తామంట, మోమ వేస్తామని బైబిల్లో ఉంది. మరి యవన కాలం అంతా నిలబెట్టేది అదే, పడగొట్టేది అదే కాబట్టి చాలా జాగ్రత్త అవసరం. అందుకే నిత్యము ఏం చేయాలంటే అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న ప్రకారం యవన కాలమును బట్టి భయపడుతూ నిత్యము దేవుని యందు భయము ప్లస్ భక్తి రెండు చాలా అవసరం. భయము ఉండాలి, భక్తి ఉండాలి, వినాలి, చదవాలి, చెప్పడం కాదు కానీ చేసేవారి కింద ఉండాలి. ఈ రీతిగా ఉన్నప్పుడు మరి బలహీనతలు ఉన్నా, చిన్న చిన్న కోపాలు ఉన్నా, చిన్న చిన్న తాపాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా సరే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అయ్యో నేను బైబిల్ చదువుతున్నాను కదా, నేను ప్రార్థిస్తున్నాను కదా, ఈ కోపం నాకు ఉండకూడదు, ఈ బలహీనత నాకు ఉండకూడదు, ఈ సినిమాలు చూసి అలవాటు నాకు ఉండకూడదు, నేను నిత్యం సండే స్కూల్కి వెళ్తాను కదా, ప్రార్థనకి వెళ్తున్నాను కదా అన్న క్రమం పద్ధతి ఆ బిడ్డకి ఎప్పుడైతే తల్లిదండ్రులు నేర్పుతారో దాని నుంచి వారు తొలగిపోరు. చూడండి, కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం ఒకసారి మనం చూద్దాం. 119:9. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. చాలు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. దేని బట్టి అంటండి, మన జీవితం ఇప్పటి వరకు యవన కాలంలో ఉంది, పరిశుద్ధమైన జీవితం. మీకు విషయం చెప్పనా, చిన్నపిల్లలకి కళ్ళ కషం కుళ్ళి కుశుద్ధాలు ఉండవు. ఎందుకంటే చిన్నపిల్లలకి ఏమీ తెలీదు. ఇప్పుడు వరకు నిసి చిన్నపిల్ల ఏమీ తెలీదు, కానీ ఇప్పుడు యవన కాలంలో అడుగు పెట్టింది కాబట్టి యవనము అంతా కూడా దేని చేత నడకను శుద్ధి చేసుకోవాలంటే వాక్యమును బట్టి అంట.
వాక్యమును బట్టి. అందుకే వాక్యం ఉతక స్థానం లాంటిది. నిత్యము బైబిల్ చదవాలి, నిత్యము ప్రార్థించాలి, నిత్యము దేవుడితో అన్యోన్య సహవాసం చేయాలి. ఈ సందర్భం వచ్చే ఒక చిన్న బిడ్డ గురించి చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. చూడండి, 13 సంవత్సరాల పాప అంట. 13 సంవత్సరాల పాప ఒక రోజు వాళ్ళ నాన్నగారి కోసం అంట ప్రార్థిస్తూ ఉందంట. ఇంటి దగ్గర చాలా మంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు కదా. మా డైలీ ఇంటికాడ చాలా మంది ప్రార్థన 2-3 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని దేవుడితో సహవాసం చేస్తూ ఉంటారు. అది కుటుంబ ప్రార్థన అంటారు. అయితే ఈ బిడ్డ విషయం మనం చూసినప్పుడు కూడా ఆ చిన్నారి బిడ్డ 13 సంవత్సరాల పాప తను ఏం చేసిందంట, నిత్యము ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు నేర్పించారంట. కొద్ది దినాలు గడిచిన తర్వాత అంట వాళ్ళ ఒక యాక్సిడెంట్ లో వాళ్ళ అమ్మగారు చనిపోయారంటండి. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ చిన్న బిడ్డని వాళ్ళ నాన్నగారు చాలా గారంగా పెంచుకున్నారంట. పెంచుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా మా చింతలు చిన్న ప్రార్థన చేయాలంటే చిన్న ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళడం మా నాన్నగారికి అలవాటంట. ఎందుకని ఆ క్రమం బిడ్డకి నేర్పించారు. ఆ బిడ్డకి నేర్పించిన గురించి ఎక్కడికి వెళ్ళినా తను బయటకు వెళ్తే వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేస్తారంట, ఆ నాన్నగారు బయటకు వెళ్తే పాప ప్రార్థన చేస్తారంట. ఈ రీతిగా ప్రార్థించినప్పుడు ఒక రోజు ప్రార్థిస్తూ ఉంటే రాత్రి ఒక దర్శనం పాపకు వచ్చిందంట. చూడండి, నిత్యము ప్రార్థించి వ్యక్తితో ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. బలుడైన సమయంతో 3 సార్లు ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు కదా. చిన్న వయసు, చిన్న పిల్లలతో కూడా దేవుడు మాట్లాడతాడు. అంటే చిన్న పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళకి కల్మషం అన్నది ఉండదు. అన్ని తెలిసినట్టు స్వార్థం ఉంటది, కానీ చిన్న బిడ్డలకి కల్మషం అన్నది ఉండదండి. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. అలాంటి మచ్చ డాగు లేనిది ఆ చిన్న వయసు బాలేదని ఈ బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నప్పుడంట తండ్రి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోజు చెప్పిందంట, డాడీ రోజు మీరు బయటకు వెళ్తున్నారు కదా, బయటకు వెళ్ళదు డాడీ అని చెప్పిందంట. ఎందుకురా అలాగ అన్నామంటే, లే డాడీ నాకు మీ గురించి పీడకాలు వస్తూ ఉన్నాయి డాడీ, మీరు బయటకు వెళ్ళదు డాడీ అని చెప్పిందంట. ఏంట్రా అలా అంటున్నామంటే, లే డాడీ ప్లీజ్ డాడీ ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ, మీరు ఇక్కడే ఉండండి డాడీ అంటే, లేదురా చాలా అర్జెంట్ పనిరా అంటే, లే డాడీ ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ అని చాలా బతిమాలిందంట. బతిమాలితే మా డాడీ ఏం చేశాడు, ఆ పాప మాట వినకుండా అర్జెంట్ పని సరే నేను వెళ్ళలే, ఇలా ఊరు బయటికి వెళ్ళి వచ్చేస్తానని చెప్పేసి అలా చెప్పి తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అక్కడికి వెళ్ళాడు. కానీ తిరిగి వద్దాం అనుకున్నప్పటికీ యాక్సిడెంట్ అయ్యి తండ్రి అక్కడే మరణించారంట. మరణించగానే ఆ చిన్నారి బిడ్డగా బాడీని తీసుకురాగానే చాలా బాధపడ్డారంట. చాలా బాధపడి ఏడుస్తూ ఉంటే ఆ చిన్నారి బిడ్డ దగ్గర అక్కడ నర్సు ఒక అక్క ఉందంట. ఆ అక్కను పట్టుకుని ఏడుస్తూ ఉందంట. మా డాడీ గురించి దేవుడు నాకు చెప్పాడు, అక్కడ నేను ప్రార్థించాను, మా దేవుడు చెప్పాడు డాడీని బయటకు వెళ్ళొద్దని, డాడీ నా మాట లేదు. కానీ దేవుడు ఏదడిగిన ఇస్తాడు కదా అక్క, ఏదడిగినా దేవుడు ఇస్తాడు కదా. చనిపోయిన లాజరును కూడా 4 రోజుల్లో లేపాడు కదా, నా కోసం మా డాడీని దేవుడు లేపాడక, ఆ నమ్మకం నాకు ఉందక్క, నేను ప్రార్థిస్తానంటే ఆ బిడ్డ ఆ చిన్న మాటలు చెప్పి ఆ నర్సు అంట చాలా మురిసిపోందంటండి. ఏం 13 సంవత్సరాల బిడ్డ, పెద్ద వయసు కూడా ఏం కాదు, ఇంత అనుభవంగా మాట్లాడుతుంది, ఏంటి క్రమం ఏంటి పద్ధతి ఏంటి అంటే చెప్పిందంట. అక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్న బైబిల్ చదవడం నేర్పించాడు. నాకు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను బైబిల్ చదవడం మొదలెట్టాను. 10 సంవత్సరాలకు వచ్చినప్పుడు 2 సార్లు నేను బైబిల్ కంప్లీట్ చేశాను. 12వ సంవత్సరం వచ్చినప్పుడు నాకు బాప్టిజం ఇప్పించారు. 13వ సంవత్సరం వచ్చింది నాకు. ఇప్పుడు నాకు దేవుడితో చూడండి అంచెలంచెలుగా అనుభవం నేర్పించారు. ఎవరు? తల్లి ప్లస్ తండ్రి అనుభవం నేర్పించారు. ఈ రీతిగా నేను నడుస్తూ ఉన్నా. మా నాన్నగారు చనిపోయారు, ఇట్లా కాదు కానీ నేను ప్రార్థిస్తాను, దేవుడు నా కోసం ఏదైనా చేస్తాడు, ఆయనకి సమస్తము సాధ్యం. కాబట్టి నాకు ప్రార్థన చేస్తానక్క, నా నాన్నగారు చనిపోవడం నాకు ఇష్టం లేదక్క అని చెప్పేసి అన్న సందర్భంలో ఆ తండ్రి గారిని పాప ఒళ్ళోకి లాక్కొని ఆ తల అంత దగ్గర పెట్టుకొని ఆ నొసల మీద ముద్దు పెట్టుకొని ప్రార్థిస్తా ఉందంట. యేసయ్యా నువ్వు చనిపోయిన లేపుతావు కదా, నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా యేసయ్యా, మా నాన్న నాకు తిరిగి ఇచ్చేవా యేసయ్యా, నాకు అమ్మలేదు యేసయ్యా, నాన్న కూడా నువ్వు తీసుకెళ్ళిపోతే నాకు ఎవరు ఉంటారు యేసయ్యా అని ప్రార్థిస్తే కొన్ని నిమిషాలకి ఆయన తిరిగి లేచి కూర్చున్నాడంట. హల్లెలూయా. చూడండి, చిన్న బిడ్డ 13 సంవత్సరాల బిడ్డ చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ క్రమం మొదట ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు నేర్పించారు. మరి ఈ రోజు నిత్య జీవితంలో కూడా అదే క్రమం. తల్లిదండ్రులు, మరి అన్నయ్యకి దేవుడి గురించి సరిగా తెలియదు కాబట్టి అరుణాయన వాళ్ళ నాన్నమ్మ గారైనా దేవుడి గురించి తనకి తెలియపరుస్తే ఎవరి కాలం తను అడుగు పెట్టింది కాబట్టి మరి ఇహలోకపు మురికి అంటకుండా, చెడు తలంపులు రాకుండా, ఆలోచనలు రాకుండా తన్ను కాపాడుకుంటూ దేవుడి నామాన్ని మహిమపరుస్తూ దేవునికి ఇష్టంగా, కుటుంబానికి దీవెనకరంగా, ప్రాంతానికి మేలుకరంగా ఉండాలంటే అనునిత్యము కూడా చూడండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతి విషయంలో ప్రార్థిస్తే దేవుడు ఘనమైన కార్యాలు
చేస్తాడో తెలియపరుస్తాడు. కాబట్టి ఈ రీతిగా బిడ్డ నిత్యము ప్రార్థన చేసే వ్యక్తి కింద ఉండాలంటే ఆ బిడ్డ కోసం మీరు నిత్యం మీరు ప్రార్థించండి. తన కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతే గనక తన జీవితంలో కూడా దేవుడు ఎనలేని ఆశీర్వాదాలు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి యవ్వన కాలం అంతా ఇక్కడ చూడండి, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురంటే నీ వాక్యమును బట్టే కదా. దేని బట్టి? వాక్యమును బట్టి. తన జీవితంలో ఏం అవసరం? వాక్యం అవసరం. చూడండి, ఇక్కడ మనం ఉంటే ఒక అరగంటలో భోజనం చేస్తాం, వెళ్ళిపోతాం, అరిగిపోతాయి. ఒక గంటలో గంటలను తీసేస్తారు. ఏమి శాశ్వతం కాదు. కానీ ఏది శాశ్వతం అంటే చెప్పిన 4 మాటలు శాశ్వతం. తనకి మనం అందించిన ఈ 4 మాటలే శాశ్వతం. తన బ్రతకవలసింది శాశ్వతం. కాబట్టి ఈ రీతిగా తల్లిదండ్రులు తన కోసం నిత్యం ప్రార్థించాలి. బిడ్డ కూడా దేవుని అడుగుజాడలో బ్రతుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆ చిన్నారి బిడ్డ 13 సంవత్సరాల బిడ్డ ప్రార్థిస్తే అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు నీ నా జీవితాలు అద్భుతం చేయడం సమస్తము దేవునికి సాధ్యం. కాబట్టి ఈ రీతిగా ప్రార్థించండి. ఎవరి కాలం అంతా దేవుని కాడి మోసి లోకమురికి గాని ఆలోచనలు గాని మరి అందసందాలు కాదు. కానీ ప్రత్యేకంగా ప్రభు కోసం బ్రతికినప్పుడు కొన్ని మనం మార్చుకుంటూ దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. వాక్యము దేవుడు దీవించును గాక.